రేపటి నుంచి భారత ఆస్ట్రేలియా టీ20 సమరం ప్రారంభం కాబోతుంది. నవంబర్ 8 వరకు భారత ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్లు జరుగుతాయి. ఇప్పటికే వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా టీ20 సిరీస్లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్కు టీమిండియా రెడీ అయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో బరిలో దిగబోతోంది. ఈ టూర్లో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా టీ20 సిరీస్ను ఎలాగైనా గెలవాలన్న కసి మీద ఉంది. బుధవారం నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. ఇందులో ఆసీస్తో 5 మ్యాచ్లు ఆడబోతోంది. మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ కాన్బెర్రా వేదికగా జరుగుతుంది. 31న మెల్బోర్న్లో రెండో టీ20, నవంబర్ 2న హోబర్ట్లో మూడో టీ20, 6న గోల్డ్ కోస్ట్లో 4గో టీ20, 8న బ్రిస్బేన్లో 5వ టీ20 మ్యాచ్లున్నాయి. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఆస్ట్రేలియా పుట్టి ఫార్మాట్లో మాత్రం అంత గొప్పగా రాణించలేదు. ముఖ్యంగా టీమిండియాతో ఆడిన 32 మ్యాచ్లలో కంగారు జట్టు 11 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఫేస్ టు ఫేస్ రికార్డుల పరంగా భారత్ పటిష్ట స్థితిలోనే ఉన్న సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేలేం. మరోవైపు టీమిండియా టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పరంగా విఫలం కావడం టీమిండియాను కలవరపెడుతోంది. గతేడాది జూలైలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న సూర్య 20 మ్యాచ్లలో కలిపి కేవలం 2 హాఫ్ సెంచరీలు చేశాడు. సగటు 18 కంటే తక్కువ. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీకి ఇంకా 3 నెలల సమయమే ఉన్న వేళ సూర్య ఫామ్ టెన్షన్ పెడుతోంది. ఇటీవల కెప్టెన్గా ఆసియా టీ20 కప్ 2025 టైటిల్ గెలిచిన సూర్య 6 ఇన్నింగ్స్లో కలిపి 72 పరుగులే చేశాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై విమర్శలు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం సూర్య బ్యాటింగ్ ఫామ్ తనకు ఏమాత్రం ఆందోళన కలిగించడం లేదని అన్నాడు. ఈ విషయంలో ఎలాంటి భయాలు లేవని, అల్ట్రా అగ్రెసివ్గా ఆడాలని డ్రెస్సింగ్ రూమ్లో నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఈ సిరీస్లోనూ దూకుడు కొనసాగుతుందంటూ ఆస్ట్రేలియా జట్టుకు గౌతీ హెచ్చరికలు చేశాడు.